రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 20,250 కోట్ల రూపాయలు కేటాయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ఎస్సీలకు ప్రాధాన్యత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం క్లస్టర్ ఇన్ఛార్జ్ తలారి మూర్తి ఆధ్వర్యంలో స్థానిక శ్యామలానగర్లోని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి దళిత నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులను నాశనం చేశారని ఆరోపించారు. ఎస్సీలకు అమలయ్యే పథకాలను తొలగించి వారి అభివృద్ధిని కుంటిపరిచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిందన్నారు. దళితులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. తలారి మూర్తి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీలకు అందే 27 సంక్షేమ పథకాలను నిలిపేస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దళిత రాజ్యం స్థాపన దిశగా బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు పైబడి నిధులు కేటాయించిందన్నారు. కృతజ్ఞతగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా గోరంట్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ కడియం మండల ఎస్సీ నాయకులు జల్లి కృపావరం, రొంపిచర్ల యాంటోనీదాస్, కాయల సత్యనారాయణ, పెనుమచి సురేష్, ముచ్చి నాని, కె సూర్యకుమార్, ఈతకొట రాజ్కుమార్, నాగరాజు, కొడమంచిలి సూర్య, జీడి చంటి, బెంజిమన్, చాపల వెంకట్రావు, శీలం రవి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళిత యాక్షన్ ప్లాన్ లేదు, దళితుల సంక్షేమం లేదు. అందరికీ కూడా పంగనామాలు పెట్టేసి దగా చేశాడు. వారి ఆర్థిక అభివృద్ధి కోసం కానీ లేక జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామాల్లో పునరెళ్ళిపోయిన దళిత వర్గాలకి ఆ బాసటగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంది. గతంలో 14-19 చేసిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేలాగా ఇవాళ 20,000 కోట్ల పైచీలకు కేవలం ఎస్సీలకు మాత్రమే పెట్టి ఖచ్చితంగా అమలు చేయాలని, ఆదరణ లాంటి పనిముట్లు ఇవ్వాలి, వారికి గృహాల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, ఉద్యోగ కల్పన చేయాలనే లక్ష్యంలో భారీగా నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తిరిగి పట్టాలు ఎక్కించి దళితుల పేదరిక నిర్మూలన ధ్యేయంగా చంద్రబాబు గారు కృషి చేస్తున్నారన్న నమ్మకంతో ఇవాళ దళిత యువకులంతా కూడా ఆయన పాలాభిషేకం చేశారు. తప్పకుండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో దళిత అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు తాడేపల్లి నాగరాజు, యూనిట్ ఇన్ఛార్జి, కోలమూరు గ్రామ పంచాయతీ. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎస్సీల అభ్యున్నతి నిరుపయోగంగా మారింది. ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం రావడంతోనే తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అది గుర్తుంచుకుని మళ్ళీ దళితులకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో 20,000 కోట్ల పైచీలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించారు. అవన్నీ కూడా మాకు మళ్ళీ ఎస్సీల అభ్యున్నతికి ఉపయోగపడేలాగా ఆయన చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆయనకి చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేసుకుంటూ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇది ఎస్సీలందరికీ మేలు చేకూర్చే విధంగా ఉంది కాబట్టి మా ఎస్సీలందరూ కూడా హర్షయాత్రలు చేస్తున్నారు. కాబట్టి ఇదే రోజున 2019లో కొన్ని గత ప్రభుత్వంలో కొన్ని శాంక్షన్ దాకా వచ్చి ఆగిపోయాయి. కొన్ని ఎస్సీ బీసీ కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ కూడా శాంక్షన్ దాకా వచ్చి అమౌంట్ కూడా శాంక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగిపోయి ఆ నిధులను కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా అడిగించుకుంటామని చెప్పి అసెంబ్లీలో వినిపించాలని మేము అందరూ నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారితో వినిపించుకుంటాం. ఈ చంద్రబాబు గారు రావడంతో మాకు మా జీవితాలను మళ్ళీ వెలుగులు వచ్చాయని నమ్ముతూ మరి తొలగించిన 27 సంక్షేమ పథకాలతో మా యొక్క ఉద్యోగాలు, మా యొక్క వ్యాపారాలు, మా యొక్క అభివృద్ధి మళ్ళీ తిరిగి మొదలవుతుందని, మరి మా యొక్క ఎస్సీ కార్పొరేషన్ నిధులకు పూర్తిగా వస్తాయని, తద్వారా నిరుద్యోగులకి, చిరు వ్యాపారస్తులకు కూడా లబ్ధి చేకూరుతుందని, మరి మా అందరి జీవితాలు కూడా అభివృద్ధి చెందిన సంతోషంతో ఈ రోజున మా యొక్క దేవుడు చంద్రన్న గారికి పాలాభిషేకం చేసి మా యొక్క సంతోషం తెలియజేసుకుంటాం. నేను జల్ది కృపారావు నా పేరు, కడియం గ్రామం, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి. నాది పోస్ట్ పోలింగ్. గోరంట్ల ఆదేశాల మేరకు నాకు వచ్చిన పదవండి. అయితే ఎస్సీల్ని ఎప్పుడు అలగదొక్కిన జగన్ వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా
వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లిస్తే కాంగ్రెస్ ఎంపీగా అరసుకుమారు ధర్నా చేశారు కాకినాడలో ఈ నిధులు మళ్లించడం. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు జగన్ రెడ్డి మాత్రం మొత్తం మర్చిపోయాడు. ఎస్సీలు ఓట్లు ఎంచుకున్నాడు, ఎస్సీలు మొత్తం మర్చిపోయి పరిపాలన చేశాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే 8 నెలల కాలంలో రోడ్లు పూడ్చి ఎన్నో సంక్షేమ పోలవరం పరిగెట్టిస్తూ అమరావతి రన్నింగ్ లో పెడుతూ ఇన్ని నిధులు చేస్తూ మళ్ళీ ఎస్సీలు మళ్ళీ ఎక్కడనే నిధులు 20,000 కోట్ల నిధులు మంజూరు చేసి ఎస్సీల్ని ఆదుకునే తెలుగుదేశం గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ ఆదుకోలేదని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రాష్ట్రీయ ఎస్సీ నాయకులుగా.